హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీతాన్ని మాట్లాడుతున్నా. నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి మీరు ఫ్రెండ్స్. అయితే ఆవాలు, జీలకర్ర, కొంచెం పల్లీలు వేసానమాట. వేగాలి. వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలన్నమాట అందులో. ఉదయం క్యాబేజ్లోకి గుడ్లు కూర ఉండే, నాకు పెట్టలేదు, పెడతాను మీకు చూడండి. గుడ్లు కొట్టేసి చేసానమాట అది. హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలాగున్నారు? మీరు ఉదయాన్నే ఎన్ని గంటలు లేస్తారు ఫ్రెండ్స్? నేనైతే ఉదయం 5 గంటలు లేచి వంట చేస్తాను. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను, బెండకాయ వేపుతున్నాను. కూర ఉన్నది కానీ కొంచెం ఒకరికి తినరమాట, వాళ్ళ కోసం కాయగూర వండుతున్నాను ఫ్రెండ్స్. అయితే చెప్పండి ఫ్రెండ్స్, ఏంటి సంగతులు? ఇలా ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఉల్లిపాయలు వేగాలి బాగా. ముందుసారి మీకు ఏంటి చెప్పానంటే, బెండకాయకి కడిగేసుకొని కొంచెంసేపు ఎండబెట్టి శనగపిండి కలపమన్నాను కదా. శనగపిండి కలిపాక పల్లీలు, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం వేపిడు అంతే. వేపేస్తే చిన్నపిల్లలు తింటారన్నమాట. అలాగే ఇది పెద్దోళ్ళు తినొచ్చు, పిల్లలు తినొచ్చు, బాగుంటుంది. పిల్లలు సెలవులు కదా, ఏటైతే వండుతున్నారు మీరంతా? చెప్పండి ఫ్రెండ్స్. నాకు గారెలు వేస్తున్నారా? హల్వా చేస్తున్నారా? పరవన్నం వండుతున్నారా? పూరీలు చేస్తున్నారా? హల్వా చేస్తున్నారా? సేమియా ఉప్మా చేస్తున్నారా? సేమియా చేస్తున్నారా? పాలు వేసే సేమియా అన్నీ చెయ్యండి పిల్లల కోసం. సెలవులు కదా, పిల్లలకి చేసి పెట్టండి. ఎందుకంటే స్కూల్కి వెళ్తే వాళ్ళు ఏం తినరు, ఏదో టిఫిన్ తినేసి పరిగెట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఉన్నప్పుడైనా కొంచెం శ్రద్ధగా చెయ్యండి పిల్లలకి, బద్దకించండి. మా పిల్లలకి చిన్నప్పుడు అలాగే చేసేదండి. ఇప్పుడంటే పెద్దవాళ్ళు అయిపోయారు పిల్లలు. ఇప్పుడు ఇందులో బెండకాయ వేయాలన్నమాట. బెండకాయ ఇంకొంచెం వేగాలి. వేగిన తర్వాత అప్పుడు వేయాలి బెండకాయ. వేసిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా పొడి అన్నీ వేసేసి మూత పెట్టిస్తే అయిపోయింది బెండకాయ కూర. అదే హోటల్ నుంచి తెచ్చుకున్నాం అనుకో, ఇదే 200 ఉంటుంది బెండకాయ ఫ్రై. మనకెంత పావు అయితే పావు 10 రూపాయలు బెండకాయ. చక్కగా ఇలాగ వేపించుకుంటే పిల్లలు పెట్టుకోవచ్చు ఉంటాం మనం. ఓకేనా ఫ్రెండ్స్? ఇగో బెండకాయ కోసి ఉంచాను, ఇందులో వేసిన బెండకాయ. వేసిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేయాలి. ఫ్రెండ్స్, ఇందులో ఉప్పు వేయాలి కొంచెం, అంటే దాని మీద ఇలా జల్లాలి. జల్లితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొంచెం కారం ఎక్కువ వేయకూడదు, కారం ఎక్కువ వేయాలన్నమాట బెండకాయ కూర. కొంచెం పసుపు వేసి కలపాలి. మసాలా పొడి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నా దగ్గర ఉన్నది వేస్తాను, చూడండి. మసాలా ఇలాగా సగుతుంది. ఫ్రెండ్స్, ఎలాగొన్నారు? బాగున్నారా? నేను గీతాన్ని మాట్లాడుతున్నా. మీరు అందరూ బాగుండాలని నేను దేవుడికి ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా వేగిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఎండింగ్ మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం మసాలా పొడి ఇలా జల్లాలి. ఇలా జల్లితే బాగుంటుంది. మూత అంటే జింకుగా వచ్చేస్తుంది. మూత పెట్టద్దు.
ఓకే ఫ్రెండ్స్, ఇలాగా అవుతే సరిపోతే అయిపోతుంది. మీ ఎవరెవరికి ఇష్టం బెండకాయ కూర నాకు కామెంట్స్లో పెట్టండి. ఇది 10 రూపాయలు బెండకాయ. అదే మన హోటల్ నుంచి తెస్తే ఎంత 150 100 రూపీస్ ఉంటుంది ఈజీగా. అది సేవ్, మనం వండుకుంటే సేవ్ అన్నమాట ఇలాగా. ఓకేనా ఫ్రెండ్స్, బెండకాయ వేగిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీత మాట్లాడుతున్నా. ఇక బెండకాయ కూర అయిపోయింది, ఫ్రై అయిపోయింది అన్నమాట. బెండకాయ ఫ్రై. తిని చూడండి, ఇలా తినండి ముందు నోట్లో వేసుకోండి ముందు. వేసుకున్నారా? బాగుందా? నోట్లో వేసుకోండి ఇంకొకసారి. ఉప్పు అదన్నీ సరిపోయా? ఓకే. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు మీకు ఇంకో కూరతో నేను కలుస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?